నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి తెలంగాణలో. ఇక దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల మీద ఫోకస్ పెరిగింది. అండ్ అందులో తెలంగాణలో కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. అందులో భాగంగా బీజేపీ కూడా ఒక గట్టి యాక్షన్ ప్లాన్ తోటే తెలంగాణలో గట్టిగా పాగా వేయాలనే ఆలోచనలో ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఎక్కువ సీట్లు సంపాదించే ప్రయత్నం చేస్తోంది. అయితే కేంద్రం స్థాయిలో కనుక ఆలోచించినట్లయితే ఖచ్చితంగా బీజేపీకి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. అందుకే పెద్దలందరూ కూడా రంగంలోకి దిగబోతున్నారు అనేది మనకు ఒక సూచనప్రాయంగా అర్థమవుతోంది. కానీ అదే యాక్షన్ ప్లాన్ కార్యకర్తల వరకు వెళ్తోందా లేదా అనే ఒక చిన్న సందేహం అనిపిస్తోంది. సో కార్యకర్తల్లో మరి ఆ యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఏమైనా డైరెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఇతరత్రా కాన్సెప్ట్లతోటి వాళ్ళు ఏమైనా కన్ఫ్యూజన్లో పడ్డారా మరి కార్యకర్తలు? ఎందుకంటే మనందరికీ తెలుసు, కార్యకర్తలు చాలా చిత్తశుద్ధితోటి ఎటువంటి రూపాయి లేకున్నా వాళ్ళు కేవలం వారి మనస్సు, వారి యొక్క శక్తిని పెట్టి పార్టీ కోసం, సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ఉంటారు. సో అటువంటి కార్యకర్తల్లో మరి ఆ యాక్షన్ ప్లాన్ అనేది క్షేత్రస్థాయిలో వెళ్తోందా, లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒక డౌట్ అనిపిస్తోంది నాకు. మరి నిజంగా ఆ కన్ఫ్యూజన్స్ ఉన్నాయా, లేకపోతే యాక్షన్ ప్లాన్ ఆ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందా? ఒకవేళ ఉంటే ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ అండ్ CEO సాయికృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ గారు నమస్తే అండి. అంటే ఒకసారి ఆలోచిస్తుంటే అనిపిస్తూ ఉంటుందండి, అంటే భారతీయ జనతా పార్టీ ఓకే సిద్ధాంతాలు, మనం చాలా విషయాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం. కాకపోతే ప్రాక్టికల్గా వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో ఈ సిద్ధాంతాల విషయం ఇదంతా ఒక ఎత్తు అయితే, రెగ్యులర్గా చేయాల్సిన యాక్షన్ ప్లాన్ మరి వాళ్ళ వరకు వెళ్తోందా, లేకపోతే ఇతరత్రా ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఏమైనా క్రియేట్ అయ్యి స్తబ్దుగా ఉంటున్నారా అనే ఒక చిన్న డౌట్ వస్తుంది. అంటే ఎలా అడగాలో కూడా నాకు ఎగ్జాక్ట్లీ రైట్ అంబిగ్విటీ ఉంది, ఒక అయోమయ స్థితి. అంటే బేసికలీ దేశవ్యాప్తంగా మోదీ హవా, మోదీ మానియా, మోదీని నిలువరించలేని ఒక నిస్సత్వ ప్రతిపక్షాల్లో చాలా స్పష్టంగా కనబడుతోంది. అంటే ఈయనని ఎలా గద్దెదించగలుగుతాము అనే దానికి ఇంకా అసలు వాళ్ళ దగ్గర అసలు యాక్షన్ ప్లాన్స్ కాదు కదా, కనీసం దగ్గరికి కూడా రాని పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక 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 లెవెల్ ఆఫ్ ఖచ్చితమైన గట్టి పోటీ ఇస్తాము అనే పరిస్థితి కూడా ఈ రోజు ఏ సెఫాలజిస్ట్ అడిగినా చెప్తాడు. అసలు గట్టి పోటీ కూడా ఉండే పరిస్థితి కనబడట్లేదని. కొన్ని పాకెట్స్లో ఉంటుందేమో ఇప్పుడు అనుకోవచ్చు, కానీ బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం మోదీ మళ్ళీ 3.0 ఖాయం అనే అందరూ అన్నట్టుగా కనబడుతుంది. కానీ అదే మనము తెలంగాణనో, ఆంధ్రప్రదేశో లేదా ఇట్లాంటి రాష్ట్రాల్లోకి వస్తే అక్కడికి తమిళనాడులో కూడా యాక్టివిటీ కనబడుతోంది. కేరళలో కొంచెం కష్టమే కనుకోండి, అది వేరే విషయం. బట్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక రకమైనటువంటి అయోమయం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. దీనికి కారణాలు అనేకం, మనం ఒకసారి విశ్లేషించుకోవాలి. వీటిల్లో అసెంబ్లీ ఎన్నికలు నుంచి ఇంకా బీజేపీ క్యాడర్ కానివ్వండి, కొంతమేర లీడర్షిప్ కానివ్వండి, ఇంకా బయటకు వచ్చినట్టు కనబడట్లేదు. సో ఆ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదైతే దాన్ని ఫెయిల్యూర్ అని ఒకరు, లేదు మనం గ్రో అయ్యామని ఒకరు, దీనికి కారణం వాళ్ళని, దీనికి కారణం వీళ్ళని, దీనివల్ల ఇది ఇలా జరిగిందని, ఇలా చేయకపోయి ఉంటే మనం అద్భుతమైన ఫలితాలు సాధించే వాళ్ళమని, ఇలాంటి చర్చల్లో ఇంకా ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక 1 month అవుతోంది. December 4th నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఆల్మోస్ట్ 1 month అవుతుంది. అయినప్పటికీ ఇంకా అది పోలే, ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడలేదు. అఫ్ కోర్స్ ఉంటుంది, అది భావన ఉండడం తప్పేం కాదు. దాని నుంచి బయటపడకపోగా ఇంకా డ్యామేజ్ చేసుకోవడం అనేది పెరుగుతూ వచ్చింది. ఓకే, బాధ, అరే మనము అనుకున్న ఫలితాలు రాలేదే అని కుంగిపోవడం వేరు, ఆ కుంగుబాటు నుంచి ఒక తిరుగుబాటు ధోరణి రావడం వేరు. ఆ తిరుగుబాటు ధోరణి ఎవరిపైన అనే దగ్గరకు వస్తే, పార్టీ లీడర్షిప్లో ఎవరిపైన ఎవరు దాడి చేస్తున్నారో, ఎవరిని ఎవరు అటాక్ చేసుకుంటున్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారో, ఎవరిపైన దాడి చేసి ఏ ఫలితం పొందాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితుంది. అంటే ఈ అంబిగ్విటీ, ఈ కన్ఫ్యూజన్ వల్ల అటువంటి పరిస్థితి ఎగ్జాక్ట్లీ కన్ఫ్యూజన్కి కారణాలు అనేకం. ఎందుకంటే మనం చాలా గొప్పగా పర్ఫామ్ చేసేవాళ్ళము. సో ఈ పలానా నిర్ణయాల వల్ల ఇలా అయిపోయాము, అధ్యక్ష మార్పని ఇంకోటని మాట్లాడేస్తారు. సరే, దాని గురించి ఇప్పుడు ఎవరన్నా ఒకవేళ మనం అది కాదండి ప్రాబ్లం అని ఉన్నాం అనుకోండి, లేదు అదే ప్రాబ్లం అండి అని చెప్పే పరిస్థితి, సీరియస్ గా చెప్పే పరిస్థితి మొదలైంది. సో దానికి హుక్ అయిపోవడం, అంటే మనం ఆల్రెడీ కొన్ని ప్రీ కన్ఫైన్డ్ కొన్ని భావనలు మనలో నింపుకోవడం వల్లనో, లేకపోతే బీజేపీలో ఒక ఇంటర్నల్ గానే అట్లాంటి వాతావరణాన్ని బిల్డ్ చేయడం వల్లనో తెలియదు. కానీ విశ్లేషణ ఎప్పుడు
పలు కోణాల్లో మనం చేయాల్సి ఉంటుంది. అన్ని కోణాలని మనం సమగ్రంగా మనం ఒక ముందు పెట్టుకొని ఒక ఈ అంశాలని మనం ప్రాతిపదికగా తీసుకొని మనం ఒక విశ్లేషణ చేయాలని అనుకోవాలి. కానీ మనం ఆల్రెడీ విశ్లేషణకు డిసైడ్ అయిపోయి మనం ముందే ఈ యొక్క కొన్ని అంశాలని మనం కంక్లూజన్స్ తీసేసుకొని మనం విశ్లేషించామనుకోండి, ఆ విశ్లేషణలా ఉండదు. అంటే మీరు అన్న ప్రకారం ఆల్రెడీ ఒక అట్లాంటి వాతావరణము తెలంగాణలో చాలా స్పష్టంగా ఫిక్స్ అయిపోయింది. చాలా మంది బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ లేదా కొంత కార్యకర్తలు కావచ్చు, వీళ్ళలో కావచ్చు, కొన్ని నోషన్స్ అది పాజిటివా నెగటివా నేను దాంట్లో లోపలికి వెళ్ళను నేను. అవన్నీ ఫిక్స్ చేసుకోవడం, మన అధ్యక్షుడి వలన ఇంకోట ఫలానా వాడి వలన, లేకపోతే కిషన్ రెడ్డి ఏం చేయలేకపోయాడని, లేకపోతే ఫలానా ఈటల రాజేందర్ వలన ఇది అయిపోయిందని, లేకపోతే ఫలానా సంజయ్ వల్ల ఇట్లా జరిగిందని, లేదా సంజయ్ దీనికి కారణమని, లేకపోతే ఇంకొకరు ఎవరో ఇలాంటి పని చేయడం వల్ల జరిగిందని, లేదు నాయకులు బయటకు వెళ్ళిపోవడం వల్ల అని రకరకాల అంశాలు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇవన్నిటిని బేరీజు వేసుకుని ఒక అనాలిసిస్ చేస్తే ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణగా మనం భావించాల్సి ఉంటుంది. కానీ ఇది జరగట్లేదు. బట్ మీరు అన్న ప్రకారం జరగకపోగా ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైనా సరే నా అభిప్రాయానికి భిన్నంగా మీరు మాట్లాడారు అనుకోండి, మిమ్మల్ని నేను అటాక్ చేస్తాను. మీ అభిప్రాయానికి భిన్నంగా నేను మాట్లాడానుకోండి, మీరు నన్ను అటాక్ చేస్తారు. ఈ అటాకింగ్ ధోరణితోటి బీజేపీ ఇంకా చాలా కష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది అనేది మన విశ్లేషణ. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడి, ఈవెన్ నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కాదు, ఈవెన్ విత్ ఇన్ ద పార్టీ వాళ్ళు తిట్టుకుంటున్నారు, ఏదో నడుస్తోంది, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి అనడం కూడా లేదు. ఎవరు బయట వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళని అటాక్ చేసే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఏదైనా మాట్లాడినా కూడా మన పైన కూడా, మీరు చూసారా, మీరు ఇదే చేశారు, మీరు ప్యాకేజ్ తీసుకున్నారని ఒకడు, లేకపోతే మీరు ఒకటి దగ్గర అమ్ముడు పోయారని ఒకడు, లేకపోతే ఇంకోటి మాట్లాడతారు. సో నిజానికి అలాంటి అమ్ముడు పోయడం అంటే ఏందో మరి నాకు తెలియదు. రైట్. అంటే నేనే అడుగుదాం అనుకున్నాను అది విషయం, ప్రోగ్రెసివ్గా అడుగుదాం అనుకున్నాను. బట్ సందర్భం వచ్చింది. మీరు అన్నట్టు కొంత విమర్శ చేసిన ప్రయత్నం మీ మీద జరిగింది. వాస్తవానికి రియాలిటీ తెలియదు. మీరు అన్నట్టు అనాలిసిస్ అనే విషయం కూడా నేను సరే అంటాను. కానీ బట్ ఆ అనాలిసిస్ కూడా తప్పుడు అనాలిసిస్ చేస్తే, ఇప్పుడు మీలాంటి వాళ్ళ మీద విమర్శ చేశారు, సమ్ ప్యాకేజ్ అని మాట్లాడడం, లేకపోతే ఏదో వేర్పాటువాదాన్ని క్రియేట్ చేయడం అనే ఇట్లాంటి అభాండాలు వేస్తున్నారు. బట్ మీ మనసాక్షికి తెలిసి ఏమిటి అనేది మనకు తెలుసు, అది కాలం నిర్ణయం. అంటే మరి ఎటువంటి క్లారిటీ? మనకు కొంతమంది, నాకు తెలియదు యాక్చువల్లీ ఏం జరుగుతుందని. మనం కొన్ని ఎవ్రీ డే మనం వీడియోలు చేస్తూ పోవడం అనేది మనం ఒక పనిగా పెట్టుకున్నాం. అందులోనూ జాతీయవాద జర్నలిజం ఎంచుకున్న రోజే ఈ భావనలో మాట్లాడాలి, ఈ భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, దేశము ధర్మము అనేదే ప్రామాణికంగా మారి జర్నలిజం చేయాలి, పెట్టుకొని ప్రామాణికంగా మనం జర్నలిజం చేయాలి అని నిర్ధారించుకున్న రోజే నేను డిసైడ్ అయిపోయాను. నా మీద విపరీతమైన దాడులు చేసేవాళ్ళు ఉంటారు, వ్యక్తిగతంగా చేసేవాళ్ళు ఉంటారు, న్యాయపరంగా చేసేవాళ్ళు ఉంటారు. మనకు చాలా నోటీసులు వస్తూనే ఉంటాయి. 2 నెలలకు నోటీస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఏవో కేసులు పెట్టిన వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడో ఏవో లీగల్ బ్యాటిల్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కామెంట్ల రూపంలో తిట్టేవాళ్ళు సర్వసాధారణమే. మనం ఒక వీడియో చేసామంటే దానికి మెచ్చుకునే వాళ్ళు ఒక 80-90% ఉంటే ఓ 10%-15% తిట్టేవాళ్ళు ఉంటారు. అందులోనూ నేను మన సబ్స్క్రిప్షన్స్ కి సంబంధించినటువంటి బేస్ పెరుగుతున్న కొద్దీ అది కూడా పెరుగుతూ ఉంటుంది. నేను నెగటివిటీ తప్పు ఒప్పు నేను మాట్లాడను అసలు. యాక్చువల్లీ నెగటివిటీ ఉండవచ్చు కాక తన అభిప్రాయం అది, అంతే. బట్ పాయింట్ ఏంటంటే ఈ మొన్నటికి మొన్న జరిగిన ఒక దారుణమైన విషయం ఏంటంటే, మొన్న ఒక వీడియో చేసినందుకు, అంటే ఏం జరిగింది అనేది మనం రివ్యూ చేసినందుకు, అధ్యక్ష మార్పు గురించే మనం ఒక నిర్ణయం చెప్పామనుకోండి. అధ్యక్ష మార్పు వల్లనే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో, అది ఒకటే ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయని మనం చెప్పినందుకు మన మీద దాడి చేస్తూ మన పైన విపరీతమైనటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో దూరం వాళ్ళు కాదు, నిజానికి వాళ్ళు జాతీయవాదులే. వాళ్ళు ధర్మం కావాలనుకునే వాళ్ళే, దేశం కావాలనుకునే వాళ్ళే. వాళ్ళ విషయంలో నాకు ఒక రకంగా చెప్పాలంటే, నాకు వాళ్ళలో అమాయకత్వమా లేకపోతే వాళ్ళ అజ్ఞానమా అర్థం కాని పరిస్థితి. ఎట్లా అంటే ఎందుకంటే అమాయకమా అజ్ఞానమా ఎందుకంటున్నానంటే, ఇది పనిగట్టుకొని చాలా కొన్ని కుట్రపూరితమైనటువంటి శక్తులు చేస్తున్న ప్రయత్నాలు కొన్ని ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాలి దీన్ని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇది కేవలం తెలంగాణకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా మీరు గుర్తుంచుకుంటే 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ కి ముందు కేంబ్రిడ్జ్ అనలిటికా అని ఒక సంస్థ, సేమ్ లైక్ ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక సంస్థ, అది ఇంటర్నేషనల్ ఏజెన్సీ, అది ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కి కూడా వర్క్ చేశారు వాళ్ళు. కేంబ్రిడ్జ్ అనలిటికా గతంలో ఏం చేసిందంటే, దాని మీద నేను ఒక స్టోరీ వీడియో కూడా చేశాను గతంలో. కేంబ్రిడ్జ్ అనలిటికా ఏం చేసిందంటే,
హిందుత్వ లేదా ధర్మము దేశము అనే కాన్సెప్ట్ అనేది విపరీతంగా ఉన్న టైంలో ఇది పోలరైజ్ అయిపోయింది. ఈ పోలరైజ్ అయి బీజేపీ గెలుస్తోంది. సో ఇది పోలరైజ్ కాకూడదు కాబట్టి దీన్ని విడగొట్టాలని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఒక అభిప్రాయానికి వచ్చి దానికి తగ్గట్టుగా ఏం చేశారంటే కొన్ని వందల వేల ట్విట్టర్ హ్యాండిల్స్ హిందువుల పేరుతోనే ఉంటాయి. ఓకే, వందే మాత్రం అని పెట్టుకుంటాడు, లేకపోతే ఒకటి జై హింద్ అని పెట్టుకుంటాడు, లేకపోతే హిందూ పేర్లతోటే పెట్టుకొని వాళ్లే రివర్స్ మోదీని విమర్శిస్తూ ఉంటారు. ఈయన అయోధ్య నిర్మించలేడు, ఈయన ఆర్టికల్ 370 తీసేయలేదు, 2019 కి ముందు ఈయన ఆర్టికల్ 370 తీసేయలేదు, మోదీ వచ్చాక ఏం మారింది, గోవధ నిషేధ చట్టం వచ్చిందా, గోవులు ఇంకా చంపేస్తూనే ఉన్నారు, ఈయన మైనార్టీకి విపరీతమైన డబ్బులు ఇస్తున్నాడు, కాంగ్రెస్ కంటే ఎక్కువ డబ్బులు మైనార్టీ అఫేర్స్ ఇస్తోంది, ఇట్లాంటి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అవన్నీ హిందూ హ్యాండిల్స్ పేరిటనే ఈ ప్రచారం జరగడం అనేది పెరిగింది. 2019లో జరిగింది. ఆ తర్వాత చూస్తే కూడా అట్లాంటి పరిణామాలు మనము మహమ్మద్ షమీ, క్రికెటర్ షమీకి సంబంధించిన ఒకటి ఉంటుంది, గూగుల్లో చేస్తే తెలుస్తుంది. షమీ అనేవాడు ముస్లిం కాబట్టి ఇలా కావాలని చేశాడు, లేకపోతే ఇట్లా అయిపోయేదని చెప్పేసి ముస్లిం కాబట్టి ఆయనని హిందువులు అటాక్ చేసినట్టుగా కొన్ని ట్విట్టర్లో పోస్టులు రావడం, తద్వారా ఏంటంటే అరే క్రికెటర్ని కూడా అలా అంటారా, అసలు ఇదేంటిది, ఇదేం అన్యాయం అని చెప్పేసి సగటు హిందూ కూడా అరే ఏందిది అని ఒక వెగటు పుట్టే విధంగా ఒక అభిప్రాయాన్ని బిల్డ్ చేయాలనేది కుట్ర. అలా క్రియేట్ చేయడం వల్ల ఏమైపోయిందనంటే తర్వాత తెలిసింది ఏంటంటే, దాని విచారణలో తర్వాత తెలిసింది ఏంటంటే ఆ హిందూ హ్యాండిల్స్ అన్ని పాకిస్తాన్ హ్యాండిల్స్, పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వస్తున్నాయి, పేర్లు మాత్రం హిందూ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాపగండా అనేది దేశవ్యాప్తంగా జరుగుతోంది. సో దానివల్ల ఎంత డ్యామేజ్ ఉండి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు తెలంగాణనే మరి తీసుకొని చూడండి, ఇది జస్ట్ నా పైన ఏదో ఒక వ్యక్తి పోస్టులు పెట్టారు, కొంతమంది ఏదో చేస్తున్నారు, నన్ను ఏదో అటాక్ చేయాలనుకుంటున్నారు అంటే నేనేం పెద్ద పట్టించుకొని తెలుసుకోలేదు దాని గురించి. బట్ ఇది కేవలం నాకు మాత్రమే పరిమితం కాలేదు, ఇది తెలంగాణ వ్యాప్తంగా గత 6-7 నెలలుగా పనిగట్టుకొని కొన్ని యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కొంతమంది ద్వారా కొన్ని శక్తులు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలియని ఒక రిఫ్ట్ ని తెలంగాణలోని బీజేపీ నాయకుల మధ్య క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇది ఇంటర్నల్ గానా లేకపోతే ఎక్స్టర్నల్? అన్ని రకాలుగా ఎక్స్టర్నల్ గా చేస్తున్నారు, దానికి వంత పడుతున్న ఇంటర్నల్ శక్తులు ఉన్నాయి, ఇంటర్నల్ గా కూడా రెండూ ఉన్నాయి. ఇది ఎక్స్టర్నల్ గా జరుగుతున్న ఒక ప్రయత్నము ఉంది, ఇంటర్నల్ గా ఒక ప్రయత్నము జరుగుతోంది. ఈ ట్రాప్ లో అంటే ఎక్స్టర్నల్ శక్తుల ట్రాప్ లో పడి ఒక అమాయక సామాన్యమైనటువంటి ఒక బీజేపీ కార్యకర్తలు కూడా నిజమేనేమో అని భ్రమించే ఒక పరిస్థితిలోకి వెళుతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే తీన్మార్మల లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అనేక యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా ఎదిగారు, యాంటీ ఇన్కంబెన్సీ లేదా బీఆర్ఎస్ పట్ల ఒక వ్యతిరేకతతోటి వచ్చింది. ఆ వ్యతిరేకత ఉన్న టైంలో నిజానికి కాంగ్రెస్ స్తబ్దుగా ఉన్న టైంలో పలానా వ్యక్తులు వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడింది, వాళ్ళ వీడియోస్ ని 10 మందికి తీసుకెళ్ళింది ఎవరు? బీజేపీ అండ్ ఇట్స్ ఎకో సిస్టమ్. సీరియస్ గా మాట్లాడితే దట్ ఎకో సిస్టమ్ ఓన్డ్ అప్. అది ఎకో సిస్టమ్ అంతా బీజేపీకి సంబంధించిన సర్కిల్స్ అందరూ ఓన్ చేసుకోవడం వల్ల పెరిగింది. ఒక్కసారిగా అయిపోయింది, బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసిపోయాయి అనే ఒక వింత వాదనని లంకించుకున్న వెంటనే టక్కుమని అరే అవునా నిజమా, పలానా వ్యక్తిని మనం ఇంతకాలం కరెక్ట్గానే అనుకున్నాం అన్నప్పుడు ఒక క్రెడిబుల్ వ్యక్తుల నుంచి వచ్చిన మాటగా దాన్ని తీసుకున్నప్పుడు తెలియని అయోమయం క్రియేట్ అవుతుంది పార్టీలోనే, ప్రతి కార్యకర్తకు అది రీచ్ అవుతుంది. సో రీచ్ అయిపోయింది యాక్చువల్లీ. అట్లా చాలా ప్రయత్నం జరిగింది. మళ్ళీ అట్లాంటిదే ఇప్పుడు మళ్ళీ మొదలైంది పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో. మీరు అబ్జర్వ్ చేస్తే పలానా నాయకుడు ఉండడు వెళ్ళిపోతున్నాడు, పలానా నాయకుడు ఉండడు వెళ్ళిపోతున్నాడు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది, అయిపోయింది చూసారా, ఇద్దరి మధ్యలో కొట్లాట అవుతుంది. అంటే ఇక్కడ ఒకటి చెప్పండి, నిజంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయా? ఉంటాయి కావచ్చు, కానీ దానివల్ల పార్టీ నష్టపోవాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రియాలిటీలో పోవడం వేరు, కావాలని క్రియేట్ చేసి మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను నేను. ఇప్పుడు సింపుల్ అండి, రఘు గారు సాయి గారు ఇద్దరు కూర్చున్నారండి, ఇద్దరం ఒక దగ్గర పని చేస్తున్నామండి, ఇద్దరం పని చేస్తున్నాం అన్నప్పుడు ఆ పక్కన ఎవరో ఉంటారు ఉండి రఘు గారి గురించి సాయి గారు ఇలా అంటాడా, ఇలా అనడం కరెక్ట్ కాదు కదా అన్నాడు అనుకోండి. అనగానే రఘు గారు ఫస్ట్ టైం ఆలోచించారు, రెండోసారి ఆలోచిస్తారు, మూడోసారి ఆలోచిస్తారు, ఒక 4వసారికి ఏమనిపిస్తుంది అంటే అవునా అలా అంటున్నాడు ఆయన అనిపిస్తుంది కదా. సో అది నిజమేమో అనే డౌట్ వస్తుంది. అదే అనమాట. సో రఘు గారి గురించి సాయి గారు చాలా కంప్లైంట్లు ఇస్తున్నాడు, అక్కడ ఇస్తున్నాడు ఇక్కడ ఇస్తున్నాడు అన్న ప్రతిసారి ఏమైపోద్ది అంటే రఘు అండ్ సాయి ఒకసారి కూర్చుంటే అయిపోయేది యాక్చువల్లీ. సింపుల్ గా మాట్లాడితే రఘు అండ్ సాయి కూర్చోకపోవడం వల్ల ఏమైపోద్ది అంటే అది ఇంకా గ్యాప్ పెరుగుతూ ఉంటది. అట్లా రకరకాల గోడలు బీజేపీలోనే విత్ ఇన్ ద బీజేపీ నిర్మించబడ్డాయి.
ఈ నిర్మాణంలో కేవలం బయట శక్తులే చేస్తున్నారా అంటే ఎగ్జాక్ట్లీ సో ఈవెన్ ఇంటర్నల్ శక్తులు కూడా ఉండవచ్చు. ఎక్స్టర్నల్ కంటే ఇంటర్నల్ డేంజరస్ ఉంది. ఇంటర్నల్ కూడా ఉండవచ్చు, నేను కాదనట్లేదు. బట్ బయట శక్తుల కూడా దాంట్లో ఉన్నాయని నేను చెప్తున్నా. ఈ రోజు మన గురించి నెగటివ్ గా ఒక మాట మాట్లాడాడు అని అంటే కనీసం ఒకసారి అయితే ఆలోచించుకుంటాడు కదా, ఆత్మసాక్షిత ఉంటది కదా. ఇట్లా గుండె మీద చేసుకుని సాయి గురించి నేను మాట్లాడొచ్చా, నిజమేనా, నేను నిర్ధారణ చేసుకోవాలా అని ఏ జాతీయవాది అనుకున్నా, ఏ దేశం కోసం ధర్మం కోసం నిలబడే ఏ స్వయం సేవకైనా జాతీయవాది అనుకున్నా గానీ పెట్టడు అట్లాంటి, మన మీద అట్లాంటి నెగటివ్ పోస్ట్ పెట్టాడు నాకు తెలిసినంత వరకు అయితే. ధర్మానికి దేశానికి ఉన్న పూర్తి అంటారా, దాన్ని ఏమంటారు, దానికి నిబద్ధత అంటారా, అది నిజం అది. బట్ సాయి గారు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ దేశము ధర్మము అనే విషయాన్ని చిత్తశుద్ధితోటి మనసా వాచా కర్మణ అని మీరు అంటూ మొదటి నుంచి కూడా అదే కృషి చేస్తున్నారు. సో మీ ట్రావెల్ ఒకటి, అట్ ద సేమ్ టైం పార్టీలో కూడా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. అంటే నేను అనేది ఏంటంటే అటువంటి అభాండం వేయడం వల్ల సో వాళ్ళకి ఎంత వస్తుందో ఏమో తెలియదు కానీ ఇక్కడ డ్యామేజ్ అనేది లేనిపోని అది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చాలా మంది ఒక వాదన వినిపిస్తున్నారండి, మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ చాలా మంది వినిపిస్తున్న వాదనల్లో కీలకం, ఇప్పుడు నేను ఇది మాట్లాడినా కూడా నన్ను విపరీతంగా ట్రోల్ చేస్తారో తిడతారో తెలియదు నాకు. వాళ్ళు ఏమనుకున్నారని నిజమే, వాస్తవమే. మన ఇంట్లో ప్రాబ్లం ఏదైనా ఎవరైనా జాతీయవాద సమూహం అండి ఇది, నిజానికి మాట్లాడితే జాతీయవాద సమూహంలో ఏదైనా సమస్య వస్తే అది ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయడానికి ఒకవేళ తిట్లు తినాల్సి వస్తే తినడానికి కూడా సిద్ధమే మనం. నాకైతే నాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ అది దాన్ని క్లియర్ చేయాలి. సంబడి హ్యాస్ టు బ్రేక్ దట్. ఎవరో ఒకరు దాన్ని బ్రేక్ చేయకపోతే అది మొత్తం సిస్టమ్నే కొలాప్స్ చేస్తుంది. ఇప్పటికే మనం ఎదుర్కొంటున్న కుట్రలు చాలా పెద్దవి. ఎక్కడో జార్జ్ సోరోస్ దగ్గర నుంచి మన దగ్గర ఉన్న లోకల్ ఈ మత శక్తుల వరకు, మతోన్మాదుల వరకు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. వాళ్ళందరినీ ఫైట్ చేయాలా, ఇంటర్నల్ గా ఫైట్ చేసుకోవాలా? మరి అది చాలా న్యాయం కదా. సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక చిన్న పాయింట్ అండి, నేను 3 సంవత్సరాలకెళ్ళి 4 సంవత్సరాలకెళ్ళి గ్రౌండ్ లో కొట్లాడుతున్న కార్యకర్త మనోగతాన్ని గురించి చెప్తున్నాను. నేను గ్రౌండ్ లో ఒక 4 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నటువంటి ఒక కార్యకర్త ఆవేదనలో తప్పే లేదు. తనకి ఎంత ఆవేదన ఉందనంటే 4 సంవత్సరాల నుంచి జెండాను పట్టుకొని తిరుగుతున్నాము, ఇన్ని కేసులు పెట్టుకున్నాము, మా మీద విపరీతమైన కేసులు పెట్టారు, ఈ కేసులన్నీ భరిస్తున్నాము. సడన్ గా మీరు ఏదో నిర్ణయం తీసుకొని మొత్తం బీఆర్ఎస్ కి అప్పచెప్తే ఎట్లా? ఇది ఒక సగటు బీజేపీ కార్యకర్త ఆవేదన, రైట్? ఇది నిజంగా చాలా మందికి ఉంది. నేను వాళ్ళ కార్యకర్తలు నిజంగా చాలా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకు ఉన్నటువంటి ఆ డిసిప్లిన్ కానీ, వాళ్ళ చిత్తశుద్ధి కానీ, నిజాయితీని కానీ దాన్ని ఎవ్వరూ తగ్గించే ప్రయత్నం ఎవరు చేయరు, నిజానికి చేయరు. ఓకే, బట్ నా పాయింట్ ఏంటంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే యాజ్ అ హిందూ, యాజ్ అ నేషనలిస్ట్, ఒక జాతీయవాదిగా మనందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనసా వాచా కర్మణ దేశహితం కోసం లేదా ధర్మం కోసం పోరాటం అనేది ఇది 3 ఏళ్ళలో 4 ఏళ్ల నుంచో మొదలైంది కాదు, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది కాదు. ఇది 1000 ఏళ్ల యుద్ధం. ఈరోజు అయోధ్యలో రామ మందిరం నిర్మించుకుంటున్నాము అని అంటే 500 సంవత్సరాల యుద్ధం. ఇది 5 శతాబ్దాలు. చాట్ ఎ జోక్. 500 సంవత్సరాలు అనేక సార్లు దాన్ని కూల్చిన వాళ్ళు ఉన్నారు, కూల్చారు మళ్ళీ కట్టాం. ఈరోజు మళ్ళీ మనం కట్టుకుంటున్నాం. అంటే ఇది 1000 ఏళ్ల యుద్ధం. 1000 ఏళ్ళు కాదు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. అంటే కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధం. ఈరోజు ఒక 3 ఏళ్లలో వచ్చింది కాదు, అధికారంలోకి వచ్చిన వెంటనే పోయేది కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు కదా. కేరళలో ఏం జరుగుతుందో తెలుసు కదా. కేరళలో ఎంతమంది స్వయం సేవకులు చనిపోయారు, ఎంతమంది కర్ణాటకలో చనిపోయారు, ఎంతమంది తమిళనాడులో చనిపోయారు, ఎంతమంది నార్త్ ఈస్ట్లో చనిపోయారు, ఎంతమంది కాశ్మీర్లో చనిపోయారు. ఇదే తెలంగాణలో ఇక్కడున్న అనేక మంది కార్యకర్తలు, మనం మాట్లాడుతున్న 3 సంవత్సరాల కేసుల గురించి మనం మాట్లాడుతున్న వాళ్ళందరూ కరెక్ట్ 100%. వాళ్ళని ఎవ్వరూ తగ్గించట్లేదు, వాడు తగ్గించాల్సిన అవసరం కూడా లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇదే నాట ఇక్కడే ఉన్నటువంటి ఇదే కార్యకర్తలు కొంతమంది గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు లైక్ మురళీధర్ రావు గారి గురించి చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. 30 ఏళ్ల క్రితం ఆయన బుల్లెట్ తీసుకున్నాడు, శరీరంలోకి బుల్లెట్ తీసుకున్నాడు, ఒక మావోయిస్ట్ కాల్చారు, అది త్యాగమే కదా. ఈ రోజు ఆయన అసలు పనికి రాకుండా పోయాడు అనడం తప్పు కదా. ఇంకొక వైపు కిషన్ రెడ్డి ఒక 30-40 ఏళ్లకి ఆయన కార్యకర్తగా పనిచేసి జెండా మోసి చిన్న దగ్గర నుంచి పనిచేసుకుంటూ కేంద్ర మంత్రి అయ్యారు. రాత్రికి రాత్రి కేంద్ర మంత్రి కాలే.
మనం అర్థం అంటే క్యాపబిలిటీస్ లెక్కలోకి వస్తాయి. వీళ్ళ వల్ల ఏం కాదు అని మాట్లాడే వాళ్ళు చాలా మంది పెరిగారు. యాక్చువల్లీ ప్రెస్ మీట్ బ్యాచ్ అని ఒకరు అంటారు, ఇంకోటి అంటారు. నేను యాక్చువల్లీ వాళ్ళ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను కావచ్చు కూడా. దాంట్లో నాకు ఎవరి మీద ప్రేమ అభిమానాలు లేదా ఒకరి పట్ల రాగద్వేషాలు, ఒకరి పట్ల ఇబ్బందులు ఇవన్నీ నాకు లేవండి. నేనైతే మాట్లాడేది జాతీయవాదం గురించి మాట్లాడుతున్నా, ధర్మం గురించి మాట్లాడుతున్నా, కాషాయ భగవా గురించి మాట్లాడుతున్నా. దట్స్ ఇట్. వేరే అదర్ ఆప్షన్స్ లేవు. ఎస్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ స్వయం సేవక్ అని చెప్పేవాడు నేను, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ పాయింట్ ఏంటంటే ఇది అర్థం కావాల్సిన విషయం. ఈ రోజు మనం మాట్లాడుతున్నాం కదా, మోదీ గారు 303 సీట్లు తీసుకొచ్చారు, రేపు పొద్దున 400 సీట్లు తీసుకొస్తారు కావచ్చు. మోదీ గారు క్యాపబుల్, విజయం సాధించగలిగే వ్యక్తి, దేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగే ఒక చెరిష్మాటిక్ లీడర్, రైట్. మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు 2 సీట్లు తీసుకొచ్చారు. ఆయన చాలా చిన్నవాడా? క్యాపబుల్ కాదా? శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆయన ఏంటి మరి? అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏంటి? ఆయన ఒక్కడే గెలిచాడు, ఒక దగ్గర ఓడిపోయాడు కూడా. సో పాయింట్ ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వాతావరణం బిల్డ్ కావడానికి కొంత సమయం పడుతుంది. అండ్ ప్రతి టీంలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ప్రతి టీంలో ఒక సచిన్ ఉంటాడు, ఒక సేవాగ్ ఉంటాడు, ఒక రాహుల్ ద్రావిడ్ ఉంటాడు, వాట్ ఎవర్. ఇప్పుడు మాట్లాడితే ఒక విరాట్ కోహ్లీ హిట్ చేసే విధానానికి, రోహిత్ శర్మ హిట్ చేసే విధానానికి డిఫరెన్స్ ఉంటుంది. ఒక స్పిన్నర్ కావాలి, ఒక పేస్ బౌలర్ కావాలి, ఓకే. సో ఒక కీపర్ కావాలి, రకరకాల పాత్రలు ఉంటాయి, రకరకాల పాత్రలుగా ఆలోచించాలి టీంని. కానీ ఒకటే లెక్క అంటే కనుక ఇప్పుడు రొనాల్డో ఉంటాడండి, రొనాల్డో ఒక్కడే స్టార్. నిజానికి స్టార్ గా ఆయన ఒక్కడనే స్టార్ అంటాం, కానీ రొనాల్డో స్ట్రైకర్ కాబట్టి స్టార్ అయ్యాడు. అదే ఆయన పాస్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరైనా గుర్తుందా అసలు? అంతే కదా, అదే మన థింకింగ్ అలాగే. పక్కనున్న వాళ్ళు లేకపోతే, ఆ స్ట్రాటజీ లేకపోతే ఆ స్ట్రైకర్ కి ఏం అర్థం ఉంది? ఎంత గొప్ప స్ట్రైకర్ అయినా పనికిరాడు కదా సరిగ్గా పాస్ ఇవ్వకపోతే. సో ఇంత ఈ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మరి నిజంగా బోధించాలి. యాక్చువల్లీ లేకేం కాదు, ఉంది. మెచ్యూరిటీ లెవెల్స్ లేక కాదండి. అసలు సంఘం అంటేనే ఒక మెచ్యూర్డ్ ఆర్గనైజేషన్, సంఘం అంటేనే. దీంట్లో అసలు నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అక్కడున్నంత మెచ్యూరిటీ నాకు తెలిసి ఎక్కడ ఏ ఆర్గనైజేషన్లోనూ ప్రపంచంలో దుర్బిని పెట్టుకుని వెతికినా దొరకదు. ఎందుకంటే వ్యక్తి కాదు ఇంపార్టెంట్, వ్యవస్థ అని ఏనాడో డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఈ రోజు కాదు, మనం మాట్లాడేటప్పుడో 50, 60, 70 ఏళ్ల క్రితమే డిసైడ్ అయిపోయిన వాళ్ళు. ఓకే. బట్ సో డాక్టర్ జీ కానీ లేకపోతే గురూజీ కానీ వాళ్ళకి సంబంధించినవే ఎక్కడా మీరు చూడండి. మరి నిజానికి మరి మెమోరియల్స్ అవి ఇవి ఉండాలి, ఎక్కడైనా పెడుతున్నారా? వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఇక్కడ దాకా వచ్చారంటేనే ఈ రోజు ఈ అవలక్షణాల నుంచి అధిగమించకపోతే, ఇవాళ మనం మాట్లాడుతున్నదంతా కూడా జస్ట్ క్యాజువల్ డిస్కషన్, ఇది ఒక కన్వర్జేషన్ లాంటిది. ఈరోజు మనం మాట్లాడుతున్నది కూడా ఈ అవలక్షణాలని లేదా ఈ రుగ్మతల్ని ఈరోజు కాడర్ గనక వాళ్ళు అధిగమించకపోతే మళ్ళీ ఇంకో పెద్ద ఓటమి వస్తుంది, అంతే. రైట్. అంటే నేను కొంచెం బ్యాక్ వెళ్తాను. అంటే ఓటమి వల్ల పార్టీ ఇలా చేస్తోందా, లేకపోతే ఒక వ్యక్తి ఇలా చేస్తున్నాడా? అట్లా అడిగితే ఏమంటారు మరి? అట్లేం లేదండి. అంటే నేను అన్నది ఏంటంటే రెండు, ఇప్పుడు ఒకరిని బ్లేమ్ చేయడము అనే ఉద్దేశం అక్కర్లేదు. ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు దానికి బాధ్యులని నేను కూడా అనుకోను. నిజానికి అందరూ స్వయం సేవకులే, అందరూ కార్యకర్తలే, అందరూ బీజేపీలో పనిచేసిన వాళ్ళే, రకరకాల పద్ధతుల్లో వచ్చిన వాళ్ళే. ఇందులో ఏమైతుందంటే, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇలా చేస్తున్నారని ఒకళ్ళు, లేదు ఇంట్లో ఉన్న వాళ్ళే ఇలా చేస్తున్నారని ఒకళ్ళు, సంఘ పద్ధతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఒకళ్ళు, ఇలాంటి వాదనలు అయితే వింటున్నాం మనం. నాకు గురువు లాంటి వ్యక్తి, నాకు మెంటర్, నాకు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే గురువు లాంటి వ్యక్తి రాకా సుధాకర్ గారు ఉన్నారనుకుందాం. రాకా సుధాకర్ గారు ఒక 12 సంవత్సరాలు అస్సాంలో పనిచేశారు, నార్త్ ఈస్ట్ లో పనిచేసి వచ్చారు కదా. అస్సాంలో 12 సంవత్సరాలు పనిచేసి వచ్చారు. ఆయన నిజానికి ఆయన మొత్తం సర్వం త్యజించి వెళ్ళి పనిచేసినటువంటి వ్యక్తి. ఒక పేరాల శేఖర్జీ నార్త్ ఈస్ట్ లో సర్వం త్యజించి వెళ్ళి పనిచేసినటువంటి వ్యక్తి. అట్లా కొన్ని వందల మంది స్వయం సేవకులు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి ఎవరండి? హిమంత బిశ్వ శర్మ. ఎక్కడి నుంచి వచ్చారండి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. కాంగ్రెస్ డిఎన్ఏ. ఆయన 20-30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో పనిచేసినటువంటి వ్యక్తి. 2014 తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు అక్కడ పనిచేసిన స్వయం సేవకులు లేకపోతే వాళ్ళందరూ ఏమైనా అదేంటి మీరు అసలు కాంగ్రెస్ అతనికి అలా ఎలా ఇస్తారు అని అంటున్నారా? ఆహ్వానించారుగా, కూర్చోబెట్టారుగా, వాళ్ళకి పెద్దపీట వేసి ఇస్తున్నారుగా. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ పాయింట్. మళ్ళీ అట్లా చెప్పేసి సేమ్ థింగ్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం ఉందండి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ కట్టర్
ఒక స్వయం సేవక్ భావజాలం, ఒక పూర్తి హిందుత్వ ఒక స్వామీజీని తీసుకెళ్లి ముఖ్యమంత్రిని చేశారు. బీజేపీలోనే సాధ్యం ఇది. ఇలాంటి ఒక వాతావరణం ఉంటుంది, అలాంటి వాతావరణము ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ సిస్టమ్. అది కేవలం బీజేపీలోనే, నిజానికి ఇది కాంగ్రెస్లో కూడా గతంలో ఉండేదేమో మరి నాకు తెలియదు. బట్ అది ఒక పార్టీలో ఇలాంటి వాతావరణం కనిపించడం అనేది చాలా అరుదు. ఓకే, సో మీరు అన్నట్టు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏదన్నా ప్లే చేస్తే సరే ఇట్స్ ఓకే అనుకుందాం. మరి మీరు అన్న ఇంత సిద్ధాంతం చెప్తున్నారు, ఇంటర్నల్ ఫోర్సెస్ కనుక అలా ప్లే చేస్తే ఏమన్నారు మరి? అది ఇండివిజువల్ లెవెల్లో చేస్తే డెఫినెట్లీ దే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో ఏం డౌట్ లేదు. దానికి ఎలాంటి క్రమశిక్షణ ఉంటుందా ఏంటిది, వాళ్ళని ఎలా చేస్తారు ఏంటి, అలా చాలామంది వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగిన వాళ్ళు చాలామంది పక్కకు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అసలు లూప్లో లేని వాళ్ళు, అసలు సంబంధమే లేని వ్యక్తులు సడన్గా వచ్చి స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు. మనం బీజేపీలోనే ఆ సిస్టమ్ని చూస్తాం. పెద్ద పెద్ద నాయకుల్ని కూడా అట్లా పక్కకు జరిగిపోయిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. అంటే కనీసం వాళ్ళ ఆత్మసాక్షి కన్నా తెలుస్తుంటుంది. ఆత్మసాక్షి ఖచ్చితంగా తెలుస్తుంది నేను చేస్తుంది కరెక్టా కాదా అని. అలా ఆత్మసాక్షి గురించి ఆలోచించే వాళ్ళు అయితే అసలు ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేస్తారు? బట్ ఈ రోజు కార్యకర్త ఇబ్బంది పడుతున్నాడు కదా. ఎగ్జాక్ట్లీ, కార్యకర్తల కోసమే మనం మాట్లాడేది. జనరల్ గా బీజేపీలో గానీ సంఘ్లో గానీ స్వయం సేవకులు ఎక్కువ మంది ఉంటారు. నిజానికి బీజేపీ కార్యకర్తల కంటే కూడా అసలు ఏమీ ఆశించకుండా పనిచేస్తున్నటువంటి పక్కనున్నటువంటి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల వాళ్ళ త్యాగాల ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్నది తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే అట్లీస్ట్ బీజేపీ కార్యకర్తకి ఒక రికగ్నేషన్ ఉంటుంది. నెక్స్ట్ నాకు పదవి వస్తుందన్న ఒక ఆశ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అనే ఒక భావన ఉంటుంది. అదే సంఘలో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఏంటి? మీరు అప్పుడు అబ్జర్వ్ చేయండి. సంఘలో దేశవ్యాప్తంగా పేరెన్నికగన్నటువంటి వ్యక్తుల పేర్లు ఒక 2-3 పేర్లు చెప్పండి. ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వాళ్ళని ఎవరన్నా ఒక్కళ్ళని చెప్పానండి. సంఘకు సంబంధం లేని వాళ్ళని, మోహన్ జీ భగవత్ తప్ప మిగతా ఎవరన్నా పేర్లు తెలుసో చెప్పమనండి. బయట ఉన్న వాళ్ళు, నేను సంఘంలో ఉన్న వాళ్ళని చెప్తారు, బయట ఉన్న వాళ్ళని చెప్పమనండి. అలా పేరు కూడా తెలియదండి. అలా పేరు కూడా తెలియాలని కోరుకోవట్లేదు. వాళ్ళనేమనాలి, ఓ దత్తాత్రేయ హోసబళే కావచ్చు, లేకపోతే ఓ సంతోష్ జీ కావచ్చు, లేకపోతే హూఎవర్ ఇట్ మేబీ. అక్కడ ఉన్న డిసిషన్ మేకర్స్, గతంలో రామ్లాల్జీ ఉండేది. పెద్ద పెద్ద నాయకులు పెద్ద వాళ్ళు ఎవరైతే సంఘలో కీలకమైన పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళ పేరన్నా బయటకు తెలుస్తుందా, తెలవాలని కోరుకుంటున్నారా? మరి ఏమీ తెలియకుండా వాళ్ళు అంత పని చేస్తున్నారు. గత 30-40 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీలో అట్లీస్ట్ ఏదో ఒక హోప్ ఉంది. నీకు ప్రమోషన్ వస్తుంది, నీకు పలానా వాడైతే పలానా దగ్గర వస్తుంది, లేకపోతే నీకు ఇక్కడ గెలవకపోతే ఇంకో దగ్గర ఏదో నామినేటెడ్ పోస్ట్ వస్తుంది. అట్లీస్ట్ నీకు ఆశ ఉంది, నీకు కెరియర్ ఉంది, నీకు అది ఉంది. అవును కదా? మరి నువ్వు దేన్ని డ్యామేజ్ చేస్తున్నారు అనేది లెక్క. ఈ రోజు మనం అయోధ్య గురించి మనం మాట్లాడాలంటే సీరియస్లీ అయోధ్య రామ మందిరం నిర్మాణం అవుతుంది. ఇంత గొప్ప అకేషన్ నిజానికి దేశంలో, నాకైతే చెప్తున్నాను నేను, అసలు సెలబ్రేషన్. ఈ 31 డిసెంబర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, జనవరి 1 గురించి మాట్లాడుతున్నారు. అంటే సంబరాలు జనవరి 22 గురించే మాట్లాడాలి మనం. సంబరాలు జరుపుకునే సందర్భం ఇది. జనవరి 22 ఇది చరిత్రలో, భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఒక సువర్ణాధ్యాయం, గొప్ప రోజు అది. నిజానికి జనవరి 22 రాముడిని కొలువు తీరుతున్నటువంటి రోజు అది. అట్లాంటి టైంలో మనము ఈ నాయకుడా ఆ నాయకుడా ఇదా అదా ఏంటిది? అసలు మొత్తం ఒకటైపోయి రాముడి కోసం మనం అందరం నిలబడాలి కదా. అంటే ఆ పొలిటికల్ అంబిగ్విటీ ఇలాంటి విషయాల మీద కూడా ప్రభావం చూపెడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఏ కోరిక లేని రోజుల్లో, అసలు అవుతుందా కాదా తెలియని రోజుల్లో కరసేవకు వెళ్ళినటువంటి ఒక కరసేవకుడి ఆత్మ ఎంత క్షోభిస్తుందండి. నాకు ఈ నాయకుడా అని ఎవరన్నా మాట్లాడితే నిజానికి అంతా అవునా కదా? ఈ నాయకుడు ఆ నాయకుడు ఏం మాట్లాడుతున్నారంటే రాముడి కోసం నా జీవితమే త్యాగం చేయాలనుకుని పోయిన కరసేవకుల పరిస్థితి ఏంటి? సబర్మతి రైల్లో తగలబడిపోయినటువంటి కరసేవకులు ఆత్మలు ఈరోజు ఘోషించవా నిజానికి? ఏ వెంపర్లాటకి ఇదంతా అనేది. సో సీరియస్, దట్ ఈస్ ద రీజన్ నేను కొంచెం అగ్గనితో మాట్లాడుతున్నాను, కొంచెం బాధతో మాట్లాడుతున్నాను. సారీ ప్రేక్షకులు ఎవరైనా కనుక తప్పుగా తీసుకుంటే కనుక, కానీ బట్ కొంచెం ఎమోషనల్ గా కూడా అనిపిస్తోంది నాకు. అంటే ఎక్కడ చూసినా కూడా, అంటే ఏది మాట్లాడినా కూడా ఈయన ఈ వర్గమా ఆ వర్గమా, ఇటు వర్గమా అటు వర్గమా, ఏ వర్గం అయితే ఎవరికి కావాలి, ఎవరి వర్గం ఏంటి, అసలు ఎవరికి ఏం వర్గం ఉంది? అందరూ రాముడి వర్గం. నేనైతే అంటాను అంతే, రాముడి వర్గం. రాముడు ఈ దేశాన్ని రాముడు నడిపించాడు. రామరాజ్యం కోసం కాంక్షించే ప్రతి ఒక్కడు రాముడి కోసం పనిచేయాలి. ఆ రాముడిని తీసుకొచ్చినటువంటి వ్యక్తుల కోసం నిలబడగలగాలి.
సీరియస్లీ మనం అందరం మాట్లాడుతున్న ఒక లూప్ ఏంటంటే ఒక భ్రమ ఏంటంటే ఉత్తరాది వేరు దక్షిణాది వేరు అంటారు. ఇది చాలా మందికి ఉన్న ఒక భావన. ఏంటి వేరు నాకు అర్థం కావట్లేదు. నేను ధర్మం ఫాలో అవుతాను, అక్కడ ఉన్నోడు ధర్మం ఫాలో అవుతాడు. ఓన్లీ థింగ్ ఈజ్ అక్కడ యాక్టివిజం ఉంది, ఇక్కడ యాక్టివిజం లేదు. అక్కడ ప్రజల్లో చైతన్యం ఉంది, ఇక్కడ చైతన్యం లేదు. చైతన్యం తీసుకురావాల్సింది ఎవరు? మనమే, జాతీయవాదులమే. ఆ బాధ్యత తీసుకుందామా, లేకపోతే వాళ్ళు ఏదో చేయాలని చెప్పేసి చూద్దామా? ప్రతిసారి మోదీకి అమిత్ షాకి టాస్క్లు ఇస్తారు. ఇక్కడ చాలా మంది మోదీ గారు వచ్చి పలానా చేయాలి, సీరియస్లీ అందరూ మోదీకి అమిత్ షాకి టాస్క్లు ఇస్తుంటారు అనమాట. సో మీరు వచ్చి కవితను అరెస్ట్ చేయాలండి, మీరు వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయాలండి, మీరు వచ్చి ప్రచారం చేయాలండి, మీరు వచ్చి సో టాస్క్లు ఇవ్వడం కాదు. లెట్స్ హ్యావ్ దిస్. మనం మనం మన 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 రోల్ మనం పోషించగలిగిన రోజు కదా నిజానికి ధర్మం నిలబడేది. కానీ పాపం మీరు అన్నట్టు ఇన్ని కన్ఫ్యూజన్ల మధ్యలో అమాయకంగానే ఒక కార్యకర్త నలిగిపోతున్నాడనే ఒక చిన్న బాధ. ఏమీ లేదు, నలిగిపోవడం కూడా కాదు పాపం. వాళ్ళ గతంలో ఉండిందండి ఇట్లా, గతంలో ఉండింది. యాక్చువల్ నిజానికి చెప్తే ఈ సంఘర్షణ ఈ రోజుదే కాదు, చాలా సంవత్సరాలుగా ఉన్నదే సంఘర్షణ. అంటే ప్రతిసారి ఏమనిపిస్తామంటే ఇంటర్నల్ సంఘర్షణ ఎక్కువైపోయింది ఇప్పుడు. అది అంటే స్టేక్స్ ఎక్కువ ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. పండ్లు కనబడుతున్నాయి అన్నప్పుడే కదా రాయి కోసం వెతికేది. నిజానికి పండ్లే లేవనుకోండి, అసలు నేను చెట్టు మీద రాయి ఎందుకు వేస్తాను అసలు? నీకు అర్థమైంది కదా, సింపుల్. పండ్లు ఉన్నాయనుకోండి రాయేస్తారు. సో పండ్లు కనబడుతున్నాయి, ఇక్కడ ఫలాలు కనబడుతున్నాయి. బీజేపీ అనేది ఏదో ఎదుగుతోంది, దీనికి ఒక అవకాశం ఉంది, ఇది ఒక ఉంది అన్నప్పుడే ఈ క్వశ్చన్స్ బయటవాడు రాయి కొడితే ఓకే, ఇందాక నేను అన్నట్టు మనోళ్ళే రాయి కొట్టేస్తే బయటవాడు రాయి కొడితే ఓకే, కానీ ఇక్కడ ఉన్నవాడు ఆ పండు నాకు కావాలనుకున్నప్పుడు ఆ పండు నీకు వెళ్ళకూడదు, నాకు కావాలనుకునే గొడవ కదా. అది జరుగుతుంది. మేబీ దట్ ఈస్ దేర్. అఫ్ కోర్స్ ఎస్, అది భారతీయ జనతా పార్టీ తన ఇంటర్నల్ మ్యాటర్ వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. అయితే అనలిస్ట్ గా ఇప్పుడు నా బాధ కొంచెం అనిపించిన బాధ ఏంటంటే మనమేమో త్రికరణ శుద్ధిగా ధర్మం కోసము దేశం కోసము అసలు నిజానికి కించిత్ అంటే నేను నా నిద్రలో కూడా ఒక చిన్న కరప్ట్ ఆలోచన కూడా రాదు. అలా పనిచేస్తున్నాం మనము. మన పైన ఒక విష ప్రచారం చేయాలని భావన ఎవరికి వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ అలా పనిచేస్తున్నారు అని అంటే నిజానికి 30 రోజుల్లో 26 రోజులు పచ్చి తిట్లు ఈ సంఘ్ని బీజేపీని వీటన్నిటిని తిట్టుకుంటూ వచ్చి, ధర్మాన్ని దేశాన్ని తిట్టుకుంటూ వచ్చి, సెక్యులర్ భావజాలాన్ని వినిపించుకుంటూ వచ్చి, ఒక్కసారి ఆర్ఎస్ఎస్ గురించో బీజేపీ గురించో 2 మాటలు మంచిగా మాట్లాడంగానే అద్భుతంగా వైరల్ చేసే మనుషులం ఉన్నారే. ఇప్పుడు అక్కడ బాధ అనిపిస్తుంది అంతే. సో అంటే దేనికోసం అంటే అఫ్ కోర్స్ దిస్ ఈజ్ జస్ట్ అ ఫైట్. ఇది నేరేటివ్స్ బ్యాటిల్. ఇది నేరేటివ్స్ కి సంబంధించినటువంటి బ్యాటిల్. ఈ యుద్ధం ఇంకా నడుస్తూనే ఉంటది. ఇది ఒక రోజులో అయిపోయేది కాదు. నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నప్పుడు సమస్య పోవడం లేదు, ఇప్పుడు జస్ట్ పాజ్ అంతే. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నప్పుడు పాజ్ అయింది, నీ మీద అటాక్స్ తగ్గినాయి అంతే. నరేంద్ర మోదీ గారు అధికారంలో నుంచి పక్కకు జరిగిన రోజు, లేదా బీజేపీ ప్రభుత్వం లేని రోజు హిందూ ధర్మానికి సంబంధించి ఎన్ని జరగాలో అన్ని జరుగుతాయి. అలాంటివి జరిగాయి గతంలో. ఫస్ట్ ఆ స్పృహ ఉంటే ఇవేవి జరగవు. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇదిగో రాజ్దీప్ సర్దేశాయ్ రాసిన బుక్ 2019 హౌ మోదీ వన్ ఇండియా. అసలు 2019లో మోదీ ఎలా గెలిచారని పుస్తకం రాశారు. ఇందులో అఫ్ కోర్స్ అన్నిట్లో కూడా ఆయన రాజ్దీప్ సర్దేశాయ్కి ఉన్నటువంటి ఆ అగ్ని లేదా బీజేపీ పట్ల వ్యతిరేక భావము అది కంటిన్యూ అవుతూ ఉంటది. బట్ ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయి ఇందులో. ఫ్యాక్ట్స్ ఏంటంటే హౌ దే వర్క్ అనేది చెప్తే మీకు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ 2019లో 5 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచిన స్థానాలు 15, 4 నుంచి 5 లక్షల మధ్య గెలిచిన స్థానాలు 29, 3 నుంచి 4 లక్షల మధ్య మెజారిటీతో గెలిచిన స్థానాలు 61, 2 నుంచి 3 లక్షల మధ్య మెజారిటీతో గెలిచిన స్థానాలు 59, 1 నుంచి 2 లక్షల మధ్య మెజారిటీతో గెలిచిన స్థానాలు 62, 50 నుంచి 99 అంటే లక్ష మధ్య మెజారిటీతో గెలిచిన స్థానాలు 37, 50,000 లోపు మెజారిటీ 40 స్థానాలు. అంటే 40ని పక్కన పెడితే 50,000 పైన వచ్చిన స్థానాలు అంటే 303లో 40 తీసేస్తే ఎంత? 263 స్థానాల్లో
50,000 పైచిలుకు మెజారిటీతో గెలిచారు. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ విక్టరీ. భారతీయ జనతా పార్టీ 2019 అంటే 50,000 పైచిలుకు మెజారిటీతో గెలిచిన స్థానాలు 263. 1,00,000 పైచిలుకు స్థానాలు 37 తీసేస్తే సుమారు 220 స్థానాలు 1,00,000 పైచిలుకు మెజారిటీతో గెలిచారు. ఉన్న 303లో 1,00,000 పైచిలుకు మెజారిటీతో సుమారు 220 స్థానాలు గెలిచారు సుమారు. సో మామూలు విషయం కానే కాదు ఇది. అసలు ఎలా సాధ్యమైంది అది? హిస్టారికల్. అది బీజేపీ ఈజ్ జస్ట్ అన్ ఆర్గనైజేషన్ పార్టీ. స్టిక్ ఆన్ టు ద బేసిక్స్. ఆర్గనైజేషన్ కరెక్ట్ గా వర్క్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తేనే ఇది సాధించగలిగారు వాళ్ళు. అది కూడా కేవలం నార్త్ ఇండియాలోనే పూర్తిగా కొట్టగలిగారు. సౌత్ ఇండియాలో చూస్తే 29 సీట్లు వచ్చాయి మొత్తం 132లో. సో ఆ డిసిప్లిన్, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్, లేకపోతే అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని అనేక విషయాల మీద స్ట్రాటజీస్ చేసి ఒక పద్ధతిగా క్రమ పద్ధతిలో ప్రచారం చేసి గెలిస్తే వచ్చిన నంబర్స్ ఇవి. ఈజీగా ఏం రాలేదు. దీనికి ఒక 30, 40, 50 సంవత్సరాల కృషి ఉంది. అందరూ వేసినటువంటి విత్తనాలు, దానికి కావాల్సినటువంటి ఫర్టైల్ ల్యాండ్ తయారు చేసిన తర్వాత దాంట్లో ఈరోజు పంట పండుతోంది. సో ఇంత చరిత్ర ఉన్నప్పుడు ఇక్కడ టక్కుమని అధికారంలోకి వచ్చేస్తాము, టక్కుమని అయిపోతుంది అనుకోవడం భ్రమ అవుతుంది. సో దాని నుంచి బయటకు పడి చేయాల్సిన పనిని సమర్థవంతంగా చేయగలిగే కార్యకర్తలు చేయకపోవడం వల్ల సమస్యలు వస్తాయి, కానీ వాళ్ళు సమర్థవంతంగా చేస్తే ఎటువంటి సమస్య రాదు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి నాయకులు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి రాముడు మోదీ వాట్ ఎవర్ ఆ కోణంలో కనుక భారతీయ జనతా పార్టీ వెళ్ళగలిగిన రోజు బీజేపీ ఒక సముచితమైనటువంటి నంబర్స్ని సాధించగలుగుతుందని నా అభిప్రాయం. రైట్ సాయి గారు, మీరు అన్నట్టు అంటే నాకు అర్థమైన విషయానికి వస్తే ఈ అంబిగ్విటీ నుంచి ఫస్ట్ బయటికి రావాలి ఒకటి. రెండోది ఇంటర్నల్ కన్ఫ్యూజన్స్, ఇంటర్నల్ ఇవన్నీ ఎక్కువ లేకుండా కొంచెం క్లారిటీస్ రావాలి. వాళ్ళు కూడా ఆలోచించాలి, స్వయంగా ఆలోచించాలి. అంటే ఏం జరుగుతుంది, మనం ఏ ట్రాప్లో పడొద్దు. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఆలోచించి నిజానికి కొంతమంది నాయకులు, ఇందులో ఉన్న నాయకులు వాళ్ళు ఏదో మొత్తం బ్లేమ్ అంతా తీసుకొని గుంభనంగా కామ్గా కూర్చుంటున్న వాళ్ళు ఉన్నారు. నిజానికి అది వాళ్ళ ఉదాత్తత ఒక రకంగా చెప్పాలంటే. నిజానికి వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకేం రాజకీయాలు తెలియక కాదు. చాలా మంది నాయకులకు రాజకీయాలు తెలియక కాదు. నేను ఒకరిద్దరు నాయకులు, సీనియర్ నాయకులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మాకు రాజకీయాలు తెలియక కాదు, కానీ మేము మాట్లాడితే పార్టీ ఏమైపోతుందన్న భావంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, సీరియస్లీ ఒక మాట మన అందరూ మాట్లాడితే ఎట్లా, అందరూ మాట్లాడితే ఇంకా మరి ఎట్లా ఇది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నిజానికి అలాంటి వాళ్ళు ఉన్నారు ఇందులో. అనవసరమైన ఎగ్జాక్ట్లీ మాట్లాడడం ఎంతసేపు, నువ్వు ఇలా మాట్లాడావు, నేను ఇట్లా మాట్లాడాను, నేను 2 మాటలు మాట్లాడతాను. సో దిస్ ఈజ్ అవర్ హౌస్, మన ఇల్లు, మన ఇంట్లో పెస్ట్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ అఫ్ కోర్స్ మనం కష్టం అవుతుంది కరెక్టే, కానీ మనం ఇక్కడ నుంచి బయటకు పారిపోలేం కదా, ఇల్లు వదిలేసి వెళ్ళలేం కదా. అట్ ద సేమ్ టైం ఇంటికి మంట కూడా పెట్టుకోవద్దు కదా. సో అట్లా పెట్టేటోళ్ళని ఆపగలగాలి, ఆపే ప్రయత్నం చేయాలి. అట్ ద సేమ్ టైం దానికి కొంచెం నీళ్లు జల్లే ప్రయత్నం చేయాలి. బ్లేమ్ చేస్తే కూడా సమస్య తీరదు. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా మరి మీరు ఏం చెప్తారు అంటే, నిజంగా ఒక కార్యకర్త ఓకే ఇదంతా విన్నారు, ఒక అంబిగ్విటీ కూడా తీసేసుకుందాం అనుకునే కార్యకర్తకు మీరు అమాయకము లేదా అది కాకుండా బేసికల్లీ బయట నుంచి ఒక ప్రచారం జరుగుతోంది. బయట నుంచి జరిగే ప్రచారం రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం చాలా సీరియస్ గానే. ఇదే ప్రచారం గత 6 నెలల 7 నెలల క్రితం కూడా మొదలైంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే భావనని అప్పట్లో బిల్డ్ చేశారు. లాస్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి చెప్పినా కూడా బీజేపీ ఇంటర్నల్ గా కార్యకర్తల్లోనే ఒక చిన్న అనుమానం. అదేంటో నాకు అర్థం కాలే అసలు. యాక్చువల్లీ బీజేపీలోనే కార్యకర్తల్లో అనుమానం ఉంది. అంటే వీళ్ళ లీడర్షిప్ ను నమ్మడం కంటే బయట లీడర్షిప్ ఎక్కువ నమ్ముతున్నారు అనిపించింది. అదొక సమస్య. ఫస్ట్ దాన్ని అధిగమించాలి. నెంబర్ 2, చూజ్ యువర్ మెంటర్. మీరు నీ మెంటర్ని సరైన వాళ్ళని చూస్ చేసుకోండి. మీరు ఎవరిని నమ్ముతున్నారో, ఎవరిని విశ్వసిస్తున్నారో, ఎవరిని ఫాలో అవుతున్నారో వాళ్ళు సరైన వాళ్ళ కాదా అని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళని ఫాలో అవ్వండి. నెంబర్ 2. నెంబర్ 3, అల్టిమేట్లీ వాట్ ఈస్ యువర్ అబ్జెక్టివ్. మీకు వ్యక్తిగతంగా పదవి కావాలా, ఒక పద్ధతి ఉంటుంది. లేదు నిజంగా పార్టీ కావాలా, ఒక పద్ధతి ఉంటుంది. లేదు ధర్మం నిలబడాలా, ఒక పద్ధతి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్, అకార్డింగ్లీ రియాక్ట్ అవ్వండి. మోస్ట్ ఆఫ్ ద బీజేపీ కార్యకర్తస్ అందరికీ కూడా ధర్మము, దేశము ఈ కాన్సెప్ట్ క్లారిటీ ఉంది వాళ్ళకి, ఈ కాన్సెప్ట్స్ లోనే ఉంటారు. సో ఆ కాన్సెప్ట్స్ లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉండవు. సో బిలీవ్ ఇన్ యువర్ లీడర్షిప్.
టాప్ లీడర్షిప్ దగ్గర నుంచి ప్రతి వ్యక్తిని ఎవరైతే అధికారికమైన పొజిషన్స్ లో ఉన్నారో బిలీవ్ ఇన్ దెమ్, దట్స్ ఇట్. యూ హ్యావ్ టు బ్లైండ్లీ గో విత్ దెమ్, దట్స్ ఇట్. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. దీస్ ఆర్ ద థింగ్స్, అంతే. ఇవి కనుక చేయగలిగితే సరిపోతుంది. మరి మనం ఎక్కువ భాషను ఇస్తున్నట్టున్నాం, అంత అక్కర్లేదు. సో వాళ్ళకేం తెలియని విషయాలు కూడా ఏం లేవు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఈ 1 month లో జరుగుతున్నాం, నా మీద ప్రపగండా చేస్తున్నారు అని అంటే నాకు దాని మీద కోపం కంటే కూడా దాని మీద బాధపడడము అది కూడా లేదు. నాకు వ్యక్తిగతంగా నా మీద ఏదో జరుగుతుంటే నేను ఏదో కుంగిపోవాల్సిన అవసరం లేదు. బట్ ఇది ప్రతి ఒక్క కార్యకర్త పైన, ప్రతి ఒక్క స్వయం సేవక్ పైన ఈ ప్రభావాన్ని కలిగి ఉంటున్న నేపథ్యంలో దానికి కొంచెం క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ డిస్కషన్ చేస్తున్నాను. ఎస్ సార్. థ్యాంక్ యూ అండి సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు గారు. సో అదండి. సో మొత్తానికి గతి తప్పే పరిస్థితి లేకుండా కార్యకర్త ఖచ్చితంగా తాను నమ్మిన సిద్ధాంతాల్ని, ఆ విజన్ని నమ్ముకుంటే ముందుకెళ్ళాలి తప్ప అనవసరమైన విషయాల్లో క్యారీడ్ అవిగా ఉండొద్దు అనే విషయం కొంత అర్థమవుతోంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎలాంటి మైండ్ సెట్స్ ముందుకు వస్తాయో, ఎలాంటి మార్పులు కూడా కలుగుతాయో చూద్దాం. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.